సికింద్రాబాద్ చరిత్రని, సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని, హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒక చరిత్ర ఉంది, క్లాక్ టవర్కి ఒక చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు ఒక చరిత్ర ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్ కానీ, దీంతోపాటు బొల్లారం రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి రాష్ట్రపతి భవన్ కానీ, రెండోది బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మాంకాళి దేవాలయం, గణేష్ టెంపుల్, ఇసాంగంజ్ మోండా మార్కెట్, గాంధీ హాస్పిటల్, ఇవన్నీ ఏంటంటే చరిత్రలో ఉన్నటువంటి, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా చరిత్ర. ఇది దగ్గర దగ్గర 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్. మీకు ఈ చరిత్రను మారుస్తా, నేను రాచరిక పాలన కొనసాగిస్తా అంటే ఎవరు ఊరుకోనికే సిద్ధంగా లేరు. అసలు నువ్వు 2 సంవత్సరాలలో వచ్చి నువ్వు ఏం చేసినావు చెప్పు ఫస్ట్. అంతేగాని పేర్లు మారుస్తా. జంట నగరాలు అంటే ట్విన్ సిటీస్, ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాద్. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరివి పేర్లు పెడతామంటూ మేము ఏ పేర్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. సికింద్రాబాద్ పేరు ఉండాలి. సికింద్రాబాద్ జిల్లా పెడతారా, సికింద్రాబాద్ కార్పొరేషన్ పెడతారా, లష్కర్ జిల్లా పెడతారా, లష్కర్ కార్పొరేషన్ పెడతారా, అది పెట్టే వరకు సికింద్రాబాద్ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు, యువకులు, విద్యార్థులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో, మోండా మార్కెట్ కానీ, పాట్ మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్ కానీ, ఇక్కడ ఉన్న జనరల్ బజార్ కానీ, గోల్డ్ స్మిత్ కానీ, ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛందంగా సికింద్రాబాద్ పేరే ఉండాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అందుకే 11వ తేదీన లే ప్యాలెస్లో మీటింగ్ ఉంది. ఆ రోజు కార్యాచరణ ప్రకటిస్తాం. ఫస్ట్ కార్యక్రమం మాత్రం 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ, ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్ సికింద్రాబాద్, మంజు థియేటర్, అక్కడి నుంచి ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఆ శాంతియుతమైనటువంటి ర్యాలీ. ఈ ప్రభుత్వం వెంటనే విత్డ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరుని మరి వాళ్ళు ఒక కార్పొరేషను, ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ పేరు మారుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది ఇక్కడ పుట్టిన బిడ్డలుగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అందరిని కూడా రమ్మని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ పుట్టిన బిడ్డలుగా అందరము ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. గతంలో టీఎస్ టీజీగా మార్చడం తెలంగాణ తల్లి ఉద్యమం, ఇప్పుడు చూస్తే సాధారణ ఇప్పుడు టీఎస్ టీజీ ఇవన్నీ వేరు విషయాలు. ఇక్కడ జరిగేదేంది, ఒక సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి ఇక్కడ ఉన్న కల్చర్ కూడా అందరూ అన్ని వర్గాల ప్రజలు కలివిడిగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతమే సికింద్రాబాద్ ప్రాంతం. వాళ్ళందరినీ విడదీసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు మేము సికింద్రాబాద్లో పుట్టినోళ్ళం, మల్కాజిగిరికి ఎందుకు పోతామండి? సైబరాబాద్కి ఎందుకు పోతాం? హైదరాబాద్కి ఎందుకు పోతాం? ఇక్కడ ప్రజలు ఏదన్నా వాళ్ళ అవసరాల కోసం ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే అన్ని ఆఫీసులు ఇక్కడనే ఉన్నాయి. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఆల్రెడీ ఒకప్పుడు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఇక్కడనే యశోద్ హాస్పిటల్ ముంగట ఏదైతే ఇప్పుడు బిల్డింగ్ ఉలగొట్టినరో అది కార్పొరేషన్ ఉండే. సికింద్రాబాద్ కోర్టు ఉంది, ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది. ఇంత చరిత్రని ఏదో నా ఇష్టం ఉన్నట్టు నేను మారుస్తా అంటే వదిలిపెట్టే సమస్యనే లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.